పెద్ది లేని మీటింగ్లో నర్సంపేటలో పాల్గొంటామని, సుదర్శన్ రెడ్డి గారు లేని మీటింగ్లో ఇక్కడ పాల్గొంటామని కలలో కూడా మేము ఊహించలేదు. ఇది నిజంగా ఎంతో బాధాతత్వ హృదయంతో, మాటలు రావట్లేదు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్ని పోరాటాలు. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తారు. మొన్న పెద్ది ఆసుపత్రిలో పడితే నేను కేటీఆర్ గారు ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చాం. వచ్చేసరికి హాస్పిటల్ చూస్తే నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. ఒక ఉద్యమకారుడు తెలంగాణలో ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు డీసీఎం మీద ఎక్కించి ఆ అమరుడికి అంతిమ యాత్ర జరుగుతూ ఉంది. ఆ అంతిమ యాత్ర జరుగుతుంటే వరంగల్లోని అమరవీరుల స్తూపం దగ్గర పోలీసులకు మనకు బాగా ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో డీసీఎం పై నుంచి నేను కింద పడ్డా. డీసీఎం మీద నుంచి నేను కింద పడితే నన్ను పట్టుకున్నది పెద్ది సుదర్శన్ రెడ్డి. నేను లేకపోతే భూమి మీద పడాలి, కానీ ఆయన చేతుల మీద పడి నేను కింద పడ్డా. ఆ రోజు కింద పడితే నన్ను ఆసుపత్రికి తీసుకుపోయింది సుదర్శన్ రెడ్డి. ఆ రోజు ఏ ఆసుపత్రికి అయితే సుదర్శన్ రెడ్డి నన్ను తీసుకుపోయిండో, పాపం సుదర్శన్ రెడ్డి ఆ ఆసుపత్రిలోనే నేను చివరి చూపు చూస్తానని కలలో కూడా కనలేదు.